హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈ ఛానల్లో వచ్చేసప్పటికి నేనైతే సిరీస్ ఆఫ్ ఎస్క్యూఎల్ వీడియోస్ ఇన్ తెలుగు చేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు అయితే మనం మన 4th క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకైతే ఇక్కడ చూసినట్లయితే నేనైతే ఈరోజు టాపిక్స్ ఏవి డిస్కస్ చేయాలనేది ఇక్కడ నోట్ ప్యాడ్లో అయితే రాయడం జరిగింది. ఈరోజు అయితే టాపిక్స్ మనకు ఇది ఒక స్మాల్ సెషన్ అండి. ఈ సెషన్ ఎందుకు చేస్తున్నానంటే అందరూ చాలామంది నన్ను అడుగుతున్నారు, అంటే ఇన్ డీటెయిల్డ్ దాని గురించి అప్లికేషన్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సో అందుకని చెప్పని నేను ఇవి చిన్న వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో నేనైతే వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అని, అంటే ప్రీవియస్ క్లాసెస్లో చెప్పిన, అంటే మొత్తం ప్రీవియస్ క్లాసెస్లో ఏదైతే నేను చెప్పానో అదే ఈ క్లాస్లో కూడా చెప్పబోతున్నాను. కాకపోతే నేను ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్ నేమ్స్ అనేటివి ఏవేవి ఉన్నాయి, అవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డేటాబేస్ సర్వర్ గురించి, క్లయింట్ అప్లికేషన్ గురించి కూడా నేను ఈ క్లాస్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాం మనం. ఇకపోతే మన ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఈస్ ఎస్క్యూఎల్, అంటే దీనికి సంబంధించిన టోటల్ ఆన్సర్స్ని కూడా నేను ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీకు త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ SQL structured English query language. అది ఒక లాంగ్వేజ్. While we installing SQL server, 2 types of tools will automatically installed. అంటే మనం ఎప్పుడైతే మనం SQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకుంటామో ఆల్రెడీగా మనకేం జరుగుతుందంటే 2 types ఆఫ్ టూల్స్ అనేటివి మనకి ఇన్స్టాల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? డేటాబేస్ సర్వర్ అనేది మనకు ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి క్లయింట్ అప్లికేషన్. ఓకేనా? ఈ రెండు కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా? ఫస్ట్ వన్ అయితే మనకు డేటాబేస్ సర్వర్ అన్నాము, రెండోది క్లయింట్ అన్నాము. ఓకేనా? క్లయింట్ అప్లికేషన్ అని చెప్పేసాను. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు కూడా నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఎస్క్యూఎల్ అని టైప్ చేస్తాను. ఎస్క్యూఎల్ అని టైప్ చేసిన వెంటనే నాకు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఉందా, ఇది వచ్చేసి ఏమంటారంటే క్లయింట్ అప్లికేషన్ అంటారు. ఓకేనా? క్లయింట్ అప్లికేషన్ అని చెప్తారండి. ఇప్పుడు నేనైతే దీని మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసిన వెంటనే నాకైతే ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పేసి అని నా యొక్క క్లయింట్ అప్లికేషన్ అంటే ఏం లేదండి, ఎవరైతే క్లయింట్ అంటే డేటాబేస్తో ఎవరైతే ఇంటరాక్ట్ అవ్వాలో వాళ్ళు క్లయింట్ అప్లికేషన్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారండి. ఈ క్లయింట్ అప్లికేషన్ గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీకు చూపిస్తున్నానండి క్లయింట్ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి అని. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే నాకు అనేది నా అప్లికేషన్ అనేది, నా ఎస్క్యూఎల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం సర్వర్తో కనెక్ట్ అవ్వాలండి. సర్వర్తో కనెక్ట్ అవ్వాలా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే సర్వర్ టైప్ అని ఉంటుందండి. సర్వర్ టైప్ ఇక్కడ మనకు చూసినట్లయితే చూడండి, డేటాబేస్ ఇంజను, అనాలసిస్ సర్వీసెస్, రిపోర్టింగ్ సర్వీసెస్, ఇంటిగ్రేటింగ్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకు ఈ డేటాబేస్ ద్వారా మనం ఎన్ని ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. డేటాబేస్ ఇంజన్ అంటే మనం ఏదైతే డేటాబేస్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో లేదా డేటాబేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాబేస్ ఇంజన్ ఆప్షన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి సార్, నేను డేటాబేస్ ఇంజన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేనేం చెప్పానండి, సర్వర్ నేమ్ వచ్చేసి డాట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ వచ్చి అథెంటికేషన్ అని చెప్పి అడుగుతుందండి. అథెంటికేషన్ అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు విండోస్ అథెంటికేషను, ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషను, హజూర్
యాక్టివ్ డైరెక్టివిటీ, అజూర్ యాక్టివ్ డైరెక్టివిటీ పాస్వర్డ్, అజూర్ యాక్టివ్ డైరెక్టివిటీ ఇంటిగ్రేటెడ్. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ జస్ట్ ఎలా లాగిన్ అవ్వాలో చెప్తున్నానండి. చూడండి, ఇక్కడ లాగిన్ అంటే అంటే డిఫాల్ట్గా మనకు లాగిన్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చేసి ఎస్ఏ అని చెప్పేది అంటారండి. పాస్వర్డ్ వచ్చేసి మనం ఏదైతే ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోమని చెప్పి అయితే మనల్ని అడుగుతుంది. ఒకవేళ మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోకపోతే యూజర్ నేమ్ వచ్చి పాస్వర్డ్ వచ్చి 123 అండి. నేనైతే పాస్వర్డ్ని నా నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను చూడండి LOKESH లొకేషన్ కొడతాను. లొకేషన్ కొట్టిన తర్వాత ఇక్కడ రిమెంబర్ పాస్వర్డ్ అంటే అది అన్చెక్ చేసుకోండి. అది అన్చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనెక్ట్ మీద ఉంటుంది, కనెక్ట్ అని కొడతాను. కనెక్ట్ అని కొట్టిన వెంటనే నాకేమవుతుందంటే నా యొక్క అంటే డేటాబేస్ సర్వర్తో ఇది కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ చూసారంటే మీకు ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఆన్ అయిపోయిందండి. దీన్ని ఎస్క్యూఎల్ సర్వర్ అంటారండి దీన్ని. ఇది యొక్క మన ఎస్క్యూఎల్ సర్వర్ అండి. దీని గురించి అయితే మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఒకసారి మినిమైజ్ చేసుకుందాం. ఒకసారి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి డేటాబేస్. ఇప్పుడు చూడండి, మీకు డేటాబేస్ సర్వర్ అంటే చూపించాను, క్లయింట్ అప్లికేషన్ అంటే చూపించాను. ఒకసారి చూడండి, చూడండి. ఇప్పుడు దీన్ని మనం మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అంటారు కదండి. ఇది క్లయింట్ అప్లికేషన్ అండి. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ అండి. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ అని ఉందా, ఎస్క్యూఎల్ సర్వర్ 1.0.4 పోర్ట్ నెంబర్ అనేది ఉందా, ఇది ఎస్క్యూఎల్ సర్వర్ అంటారండి. ఇది మేనేజ్మెంట్ అంటే క్లయింట్ అప్లికేషన్ అండి. ఓకేనా, దీని గురించి నేను థియరిటికల్గా మీకైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెండు వచ్చేసేయండి, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చెప్తా. ఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నానండి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లారిటీగా వస్తుంది. ఇక్కడ చూడండి, డేటాబేస్ సర్వర్ ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. డేటాబేస్ సర్వర్ అనేది ఒక సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా అంటే అది డేటాని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్. డేటాబేస్, ఇక్కడ చూడండి, డేటాబేస్ సర్వర్ విల్ ఆటోమేటికలీ రన్ బై ఓఎస్. డేటాబేస్ సర్వర్ని ఎవరు రన్ చేస్తారండి? డేటాబేస్ సర్వర్ విల్ ఆటోమేటికలీ రన్ బై ఓఎస్ ద్వారా ఈ డేటాబేస్ సర్వర్ అనేది రన్ అవుతుంది. డేటాబేస్ సర్వర్ ఇస్ ద బ్యాక్ ఎండ్ అప్లికేషన్. అసలు ఈ డేటాబేస్ సర్వర్ ఏంటండి? డేటాబేస్ సర్వర్ ఈస్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే ద అప్లికేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు రన్ ఇన్ ద కంప్యూటర్. ద అప్లికేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు రన్ ఇన్ ద కంప్యూటర్. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే మనకు మామూలుగా మన యూజర్ ఏదైతే ఇంటరాక్ట్ అవుతాడో దాన్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటారండి. ద అప్లికేషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇంటరాక్టెడ్ బై ద యూజర్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అండి. ఓకేనా, ద అప్లికేషన్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇంటరాక్ట్ బై ద యూజర్ దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అని అంటారండి. ఇక్కడ మనకి ఏమన్నారండి? డేటాబేస్ సర్వర్ ఈజ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. అది బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఓకేనా, డేటాబేస్ సర్వర్ అనేది బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అని చెప్పేసి అన్నాము. ఇక్కడ చూడండి, డేటాబేస్ సర్వర్ అనేది ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్. సో వీ కెనాట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. అంటే డేటాబేస్ సర్వర్ అనేది బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కాబట్టి యూజర్ అనేవాడు డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాలేడు విత్ డేటాబేస్. ఓకేనా, database server. Whenever the OS is started, then automatically SQL server database will started. అంటే మనకి ఎప్పుడైతే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం స్టార్ట్ అవుతుందో మన సిస్టంలో, అప్పుడే మన SQL సర్వర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అని దీని మీనింగ్ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ చూడండి, గో టు స్టార్ట్ అండ్ రన్ ద సర్వీసెస్ ఆఫ్ డాట్. ఇప్పుడు ఇది ఏంటంటే నేను ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నాను. ఇది అయితే అక్కర్లేదు, నేను మామూలుగా నేను ప్రతి క్లాస్లోనూ నేను చూపిస్తూ వస్తున్నాను అనమాట. ఎక్కడ ఎలా వెళ్ళి ఎలా సెర్చ్ చేయాలి అని చెప్పేసి అని. ఇక్కడ చూడండి, ఇది మనం తెలుసుకున్నాం. ఓకేనా, ఇక్కడ కిందకు వచ్చేసేయండి. ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ ఇక్కడ చూడండి, క్లయింట్ అప్లికేషన్ అంటే ఏంటి?
క్లయింట్ అప్లికేషన్ అంటే ఏంటి? వెన్ ఎవర్ వీ ఇన్స్టాల్డ్ ఎస్క్యూఎల్ సర్వర్ దెన్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వాజ్ ఇన్స్టాల్డ్ విచ్ ఈస్ కాల్డ్ క్లయింట్ అప్లికేషన్. చూడండి, ఎప్పుడైతే మనం ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకుంటామో దాంతో పాటు మనకి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఇన్స్టాల్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాము? క్లయింట్ అప్లికేషన్ అంటాం.